నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఒక జ్యోతిష పండితుడిగా ఎన్ని జాతకాలు చూసి ఉండాలండి ఇప్పటి వరకు? మీరు చూసారు, వేల జాతకాలు చూసుంటారు. ఎన్ని వేల లక్షల జాతకాలు చూసినప్పటికీ ఉన్నవి 27 నక్షత్రాలు మాత్రమే కన్సిడర్ చేసే. ఉన్నాయి వేరే నక్షత్రాలు. అభిజిత్ ఉంది, వెళ్ళిపోయింది పాపం, దాన్ని కన్సిడర్ చెయ్యరు. అభిజిత్ ఉంది, ఇంకా ఉన్నాయి 2-3 నక్షత్రాలు. కానీ ఈ 27 నక్షత్రాలని మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఈ 27 నక్షత్రాల్లో మీరు చూసినటువంటి జాతకాలని అనుగుణంగా ఒకసారి చూసుకుంటే ఏ నక్షత్రాలు పవర్ఫుల్ గా చూస్తారండి మీరు? అశ్విని నక్షత్రం చాలా పవర్ఫుల్. అశ్విని ఎందుకని పవర్ఫుల్ అండి? అశ్విని నక్షత్రంలో రాశి బట్టిని కూడా పవర్ఫుల్ గా ఉంటాయి. దానికి ఏమిటయ్యా అంటే అధిపతులు ఉంటారమ్మా. ఆ అధిపతుల పవర్ ను కూడా చూసి చెప్పాలమ్మా. ఆ అధిపతులు ఎవరయ్యా అంటే మేషరాశి అశ్విని నక్షత్రానికి వెళ్తే కేతువులు ఇద్దరునమ్మా. దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. అశ్విని నక్షత్రం పవర్ఫుల్ గా చూస్తారు, పవర్ఫుల్ గా చూస్తారు ఏమ్మా. అలాగే భరణి నక్షత్రం అమ్మా, అది మేషరాశి. ఆయనకి ఎవరయ్యా అంటే శుక్రుడు, కుజుడు అధిపతులమ్మా. శుక్ర కుజులు. సో రాశిని చెప్తున్న, రాశ్యాధిపతిని అలాగే నక్షత్రాధిపతిని కలిపి చెప్తున్నారు చెప్పాలి. సో భరణి కూడా పవర్ఫుల్. భరణి నక్షత్రం గురించి అయితే, భరణి నక్షత్రం వాళ్ళు ధరణిని ఏలుతారు అనే సామెతలు 100% ధరణి ఏళ్తారు. అయితే ఒకటి, అందులోనే అన్ని భరణి నక్షత్ర జాతకులు లక్షల మంది ఉంటారు. సగం మందికి అదృష్టం పడుతుంది. ఎందువలన అంటే అక్కడ పుట్టుకలో టైమింగ్స్ ను బట్టి జాతకం తీసే టైంలో దాని వల్ల కూడా ఎటువంటి నక్షత్ర జాతకుడికైనా బలం ఉందా లేదా అక్కడ తెలిపోతుంది. ఒక్కొక్క జాతకుడు మంచి టైంలో బ్రహ్మ ముహూర్తంలో ఇలా పుట్టారే అనుకోండి, మంచి అవర్స్ లో వాళ్ళు మీరన్నట్టు ధరణియే. ఇందిరాగాంధీ నక్షత్రం ధరణి ఏలేసింది మహాతల్లి. మహాతల్లి భరణి నక్షత్రం. భరణి చాలా పవర్ఫుల్ నక్షత్రం అని ఖచ్చితంగా వింటూనే ఉంటాం. భరణి చాలా పవర్ఫుల్ కూడా. అలాగే మొండి జగమొండి వాళ్ళ మాట వాళ్లే కానీ తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళ గంటలా అవ్వకపోతే ఇంకా అవతల తల్లిదండ్రులు టార్చర్ పెట్టి పని చేయించుకుంటారు. అంటే అంత పవరు సుమా. దాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ ఎదుగుదల చూస్తే మధ్యస్థంగా స్టార్ట్ అయిందంటే పట్టుకోలేము. చిన్న వయసులో టైప్ అంటే 30 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి వాళ్ళ జాతకుల్లో విపరీతమైన మార్పులు వస్తూ ఉంటాయి. భరణి నక్షత్రం ధరణి వెళ్తారనే సామెతలు. ఎందుకంటే కుజుడు పవర్ఫుల్ కారు, శుక్రుడు ధనకారకుడు. ఆ రెండు వీళ్ళకి తోడై దశ మారికొల్ది వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి. చాలా మంది భరణి నక్షత్రం వాళ్ళు 30 దాటిన దగ్గర నుంచి చాలా పొజిషన్ లో, అంటే దశ రావు మహాదశ స్టార్ట్ అయిపోతుంది భరణి నక్షత్రం వాళ్ళకి. 30 దాటిన దగ్గర చక్కగా రావు. కానీ ఆ రాహు నష్టకారకుడు చెయ్యడు. సగం ఇబ్బంది పెడతాడు, సగం చక్కగా మారుస్తూ ఉంటాడు జీవితాన్ని. కానీ మంచి మహర్జాతకులు భరణి నక్షత్ర జాతకులు. రైట్, అలా అనుకోవచ్చు. రైట్, నెక్స్ట్ అండి. నెక్స్ట్ కృత్తికా నక్షత్రం కూడా అమ్మ సూర్య భగవానుడు చాలా పవర్ఫుల్ తల్లి. అలాగే దానికి కూడా అధిపతులు. కృత్తికా నక్షత్రాన్ని సూర్య భగవానుడు. రాశిని బట్టి చూస్తే ఇలాగే శుక్రుడు. వృషభ రాశిని చూసుకుంటే మేషరాశి, చూసుకుంటే కుజుడు. అలా అన్ని రాశి చూసుకుంటే శుక్రుడు. వృషభంలోకి వస్తులోకి కృత్తికా నక్షత్రంలోకి. అసలు చెప్పాలంటే కృత్తికా నక్షత్రం కూడా సూర్య భగవానుడి అంశంలోంచి వచ్చింది కాబట్టి ఆ నక్షత్రం కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే వీళ్ళు ఈ నక్షత్రాధిపతులు ఇప్పటిదాకా చెప్పిన వాటిలో ఇండిపెండెంట్ లైఫ్ కి ఎక్కువ ఇష్టపడతారు. ఒకవేళ సరెండర్ లైఫ్ కి ఇష్టపడరు. ఒకవేళ చేసిన మధ్యలో మానేసి సొంతంగా పెట్టిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అలాగే వీళ్ళకి ధనకారకుడు శుక్రుడు అధిపతి చాలా పొజిషన్ ఇస్తాడు. శుక్రగ్రహాన్ని ఆరాధిస్తే కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే భార్గవాయ విద్యమే తన వచ్చితాయుధమే తన్నో శుక్ర ప్రచోదయాత్. శుక్రుడికి ఆ మంత్రం చదువుకుంటే ధనవద్యుతాయుధమే తన్నో శుక్ర ప్రచోదయాత్. అది చక్కగా పొజిషన్ ఇస్తుంది. ఆ శుక్రగ్రహం కూడా లక్ష్మీ కటాక్షం, లక్ష్మీదేవి సాక్షాత్తు మహాతల్లి అని చెప్పడానికి చక్కగా వాళ్ళు పొజిషన్ కారకులే. మధ్యలో ఇబ్బందులు పడచ్చు, స్టార్టింగ్ లో ఇబ్బందులు పడతారు, మధ్యలో లేచిపోతూ ఉంటారు, చక్కటి పొజిషన్ కి ఎదుగుతూ ఉంటారు వాళ్ళు కూడా. అలాగే మఖా నక్షత్రం దగ్గర మఖ తట్టుకోవాలంటే 27 నక్షత్రాల్లో మఖం తట్టుకోవాలంటే సాక్షాత్ పరమేశ్వరుడు దిగి రావాలి. అంత పవర్ఫుల్ గా ఉంటారు.
మక 4 పాదాలు. అలాగే పుబ్బ నక్షత్రం సింహరాశికి, ఉత్తరా నక్షత్రం సింహరాశికి, మకా నక్షత్రం సింహరాశికి చాలా తేడాలు ఉంటాయి. మకా నక్షత్రం సింహరాశి వాళ్ళు సూర్య భగవానుడు కేతువు అధిపతి, వినాయకుడు. అలాగే పుబ్బ నక్షత్రం రాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి, సూర్య భగవానుడు అధిపతి. అదే ఉత్తరా నక్షత్రం మొదటి పాదాన్ని సింహరాశి వాళ్ళకి సూర్య భగవానుడు అధిపతి, బుధుడు అధిపతి. అలాగే ఆ రకంగా చూసుకుంటే కూడా మకా నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రం. అది సూర్య భగవానుడు అంశారు. వాళ్ళ మాట వింటారు, రెండో వాళ్ళ మాట వినేది తక్కువ, కానీ మంచి ఆచరణలు పాటిస్తారు. ద్రోహం చేయడం తక్కువ, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం చేస్తారు, లేదా లేనట్టు ఉంటారు, కానీ వాళ్ళని ఇది చేసే తత్వం కాదు ఆ నక్షత్ర జాతులు. అలాగే పుబ్బా నక్షత్రం సింహరాశి దగ్గర పవర్ఫుల్, అది పవరే, కానీ స్వశక్తి మీద పైకి వచ్చే నక్షత్రం ఆ నక్షత్రం కూడా. స్వశక్తి మీద పైకి రావాలి, స్వశక్తి మీద పైకి వస్తారు. ఎందుకని అక్కడ శుక్రుడు అధిపతి, సూర్య భగవానుడు అధిపతి. లక్ష్మీ కటాక్షం అంటే సూర్య భగవానుడు కటాక్షం పవర్ గా మాక్సిమం ముద్దులో ఉద్యోగం చేశారు. వాళ్ళకి మధ్యలోనే ఏదో చికాకు వస్తుంది. అవసరమా మనకి? మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, సొంతంగా ఏదో స్టార్ట్ చేద్దాం, లేదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత చేద్దాం. అలాంటి వాళ్ళు A1గా పొజిషన్కి వెళ్ళి వాళ్ళే 10 మందికి జాబ్ వాళ్ళ దగ్గరే పెట్టుకుని అన్నం పెట్టి జాతకుల్లో ఎన్నో లక్షల మంది పుబ్బవాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు కూడా. నాకు అలా జాతకులు ఎంతో మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో సింహరాశి వాళ్ళకి చాలా, అందులో కన్యా రాశిలో బుధుడు అధిపతి, మంచి పొజిషన్ పెడతారు వాళ్ళు. తల్లిదండ్రులకు సహకరించే వీళ్ళందరూ ఉత్తర పాల్గొనే వాళ్ళు తల్లిదండ్రులు బాగా ఆదుకుంటారు, చక్కగా వింటారు మాట. అలాగే స్వాతి నక్షత్రం చాలా పవర్ఫుల్, దుర్గాదేవి అధిపతి, తులారాశి, రాహు అధిపతి అక్కడ, శుక్రుడు లక్ష్మీదేవి, వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ జాతకులు. ఎలాగంటే పెట్టిపోతల విషయాల్లో కక్కుర్తి పడకుండా ఎదుటి వాళ్ళకి వాళ్ళు కొంచెం తెలిసేసరికి వాళ్ళు ఆపదలో ఉన్నారని తెలిస్తే పక్కింటి వాళ్ళ ఎదురింటి వాళ్ళని చూసి బాధపడుతూ ఎంతో కొంత సాయం చేసే లక్షణాలు స్వాతి నక్షత్రం తులారాశి వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఆ బుద్ధి వస్తుంది సడన్ గా. మంచి నక్షత్రం స్వాతి పవర్ఫుల్ నక్షత్రం, దుర్గాదేవి అధిపతి, చాలా పవర్ఫుల్. అలాగే వాళ్ళ జీవితాంతం దుర్గాదేవిని లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటే చక్కటి పొజిషన్ లో ఉంటారు. నెక్స్ట్ ఇక విశాఖ నక్షత్రం, అది కూడా పవర్ఫుల్, పవరే, గురు నక్షత్రం. విశాఖ 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 నక్షత్రం వాళ్ళు కూడా ఎంత పవరో, ఎంత కోపిస్తాడో, అవతల వాళ్ళని లేని వాళ్ళని చూస్తే జాలిపడి జేబులో 100 రూపాయలు ఉన్న 20 రూపాయలన్న వాళ్ళ చేతిలో పెట్టి అన్నం తినరా బాబు అనే లక్షణాలు వాళ్ళల్లో విపరీతంగా. వాళ్ళు నిజంగా సంపాదించుకున్న దాంట్లో సగం దాన ధర్మాలకే విశాఖ నక్షత్రం వాళ్ళ సంపాదన. దాన ధర్మాలకే. ఇంట్లో నా పిల్లల గురించి ఆలోచించడు, అయ్యో అవతల వాడికి అన్నం లేదు, మనం ఇవాళ 200 తెచ్చాను 50 ఇచ్చేయి అని దానకర్ణుడు విశాఖ నక్షత్రం వాళ్ళకి దాన గుణం విపరీతంగా ఉంటుంది. ఎక్కడ ఏ చెయ్యి పెడితే ఆ చేతికి అందుతూ ఉంటుంది. ఒక ఇలాగ అనాలే కానీ ఇలా అంట్లోకి వాళ్ళ దేవుడు ఇలా ఇస్తాడు, ఖచ్చితంగా అలాంటి పొజిషన్ విశాఖ నక్షత్రం వాళ్ళది. వృశ్చిక రాశి అవ్వచ్చు, వృశ్చిక రాశికి తులారాశికి కూడా చాలా ఇది ఉంది. వాళ్ళు ఎదుటి వాళ్ళ కష్టాలు గబుక్కుని ఆలోచిస్తూ ఉంటారు, మనకెందుకులే అని చూసే నక్షత్రం. అనురాధ నక్షత్ర జాతకుల్లో కొంచెం పిసిని కొడతాను ఉంటుంది, పవర్ఫుల్. అమ్మో అనురాధ పవర్ఫుల్, చాలా మంచి తత్వాలు, బుద్ధి మంచిది, పక్క వాళ్ళ గురించి ఆలోచించరు, వాళ్ళ కుటుంబం వాళ్ళు మేము బాగున్నామా అంతేకాని ఎదుటి వాళ్ళ గురించి అంత ఆలోచించే. కానీ మంచి నక్షత్రం, పవర్ఫుల్. కుజుడు శని అధిపతి, శని అధిపతి, కుజుడు అధిపతి. అలాగే దాని వల్ల వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉంటారమ్మా, చక్కటి పొజిషన్. వాళ్ళ కుటుంబం మటుకు ఉన్నత స్థానంలో ఉంటారు. వాళ్ళకి దానం దేవుడన్నా తక్కువ ఉంటుంది, ఒకళ్ళు పెట్టాలని పక్క వాళ్ళ మనకాలే అనే ఆలోచనలో ఉంటారు. దైవభక్తిలో కూడా అంత ఆలోచన ఉండదు, ఎక్కడో నమ్మారు, నమ్మినా ఏదో మొక్కుబడికి దేవుడి గుడికి వెళ్తారు, కానీ అన్ని నక్షత్రాలాగా దేవుడి గుడికి వెళ్ళడం దైవభక్తుని వాళ్ళు అనేది ఉండదు. అలా అలాగే పూర్వాషాఢ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకు కూడా గురుబలం, గురువు అధిపతి, వాళ్ళకు కూడా మంచి లక్షణాలు ఉంటాయి. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మన స్వస్థితితో మన దగ్గర 10 రూపాయలన్నా మనం బతుకుతాం. ఒకవేళ లేదు తల్లిదండ్రులు ఆశ్రయిస్తారు, మరీ దారుణంగా దిగజారిపోయే పరిస్థితి వెళ్ళరా నక్షత్ర జాతులు కూడా చాలా చక్కటి పొజిషన్ లో ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో కూడా బుద్ధి మంచిది, వాళ్ళు కూడా స్వయంగా పైకి వచ్చే లక్షణాలు ఉంటాయి, కానీ తక్కువ ఒకళ్ళ దగ్గర సరెండర్ లైఫ్ కి ఒప్పుకునే తత్వం ఈ ధనుసు రాశికి ఉండదు, ఈ పూర్వాషాఢ ధనుసు రాశికి ఉండదు. ఇలా వీళ్ళు ఎదుటి వాళ్ళని చూసి జాలిపడే తత్వాలే కానీ మోసం చేసే తక్కువ ఉంటాయి. కర్మకాలు చేసాం, వాళ్ళ గ్రహస్థితి బాగోకో టైం బాగోకో పాపం అప్సెట్ అయ్యి
జరుగుతుంది. కానీ స్వహస్తంగా చెప్పాలంటే వాళ్ళు చెడు చేయడానికి చెయ్యలేరు, వాళ్ళ వల్ల కాదు. ఇంకా ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్ర నక్షత్రం హనుమంతుడు నక్షత్రం, ధర్మశాస్త్రంగా హనుమంతుడు. పూర్వభాద్ర నక్షత్రమే హనుమంతుడు. అలాగే ఉత్తరాభాద్రకి అధిపతి గురువు శని. గురువు బలం వాళ్ళకి, గురువు పవర్ ఎక్కువ. చెప్పాలంటే ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా చాలా పవర్ఫుల్. అహంకారం భయంకరంగా ఉంటుంది. అంత దానికి తగ్గట్టుగా మంచితనం, పెట్టుబాపు గుణం, ఎదుటి వాళ్ళకి దారి చూపించే తత్వం. నేను అన్నం తినకపోయిన పర్వాలేదు, రాత్రి తింటాను, వాడు పాప ఏం లేకుండా కళ్ళు చూస్తే బయటకు వచ్చి ఉన్నాడు అని వాళ్ళకి ఇంత ముద్ద పెట్టి వీడు తినే తత్వం పూర్వ నక్షత్రంలో కూడా అంత పవర్ఫుల్. ఇకపోతే రేవతి నక్షత్రం గుణగణాలు ఏమిటాయి అంటే వాళ్ళకి దాన గుణమే, పవర్ఫుల్ నక్షత్రం. రేవతి నక్షత్రం వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందే జలతత్వమే, కానీ మంచి లక్షణాలు. ఎదుటి వాళ్ళ మంచిగా కోరుకుంటారు. పాపం పక్కింటి వాళ్ళు అవనివ్వండి, ఎదుటి మన ఇంట్లో వాళ్ళని ఉండి, పిల్లలు ఉంటే ఇంకా బాగా వాళ్ళని చక్కగా చూసుకుంటూ నా పిల్లలు పొజిషన్కి రావాలి, కావాలంటే మన పిల్లల పేరు చెప్పి ఎవరికైనా ఇంత అన్నం పెడదాం, పుస్తక దానం చేద్దాం, ఏదో దానకుండా బుద్ధి ఉంటుంది. కానీ చక్కగా హాని చాలా పెట్టే నక్షత్రాలు కాదు అని ఖచ్చితంగా అమ్మ ప్రతి నక్షత్రానికి అధిపతిని బట్టి చెప్పాలి, రాశిని విన్నపించుకుంటారు. రైట్ రైట్, బ్యూటిఫుల్ అండి. 27 నక్షత్రాల్లో ఈ 13 చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మాన్.